డిసెంబర్ 31 లోపు కర్కాటక రాశి వారు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. నరకం అనుభవిస్తారు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో డిసెంబర్ 31 లోపు మీ కంటపడిందంటే మీరు నిజంగా అదృష్టవంతులు మరియు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవబోతుందని చెప్పడానికి ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కాలచక్రం తన గమనాన్ని మారుస్తున్న వేళ మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలకు, ఎదుర్కొంటున్న అవమానాలకు మరియు చేసిన త్యాగాలకు ఒక గొప్ప ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. ప్రకృతి తన రహస్యాలను మీ ముందు ఉంచుతూ రాబోయే కాలం మీదే అని సంకేతాలను ఇస్తుంది. మరి ఈ రాశి వారికి డిసెంబర్ 31 లోపు ఎటువంటి అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి? మీరు కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వెళ్దాం. కర్కాటక రాశి వారు ద్వాదశ రాశులలో 4వ వారు. దీనికి అధిపతి చంద్రుడు. చంద్రుని ప్రభావం వల్ల మీరు అత్యంత సున్నితమైన మనస్తత్వం మరియు మాతృ హృదయం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరిలో జాలి, దయ మరియు ఇతరులను ప్రేమగా చూసుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం అంటే వీరికి ప్రాణం. ముఖ్యంగా తల్లి పట్ల అమితమైన గౌరవం కలిగి ఉంటారు. వీరు స్వభావరీత్యా కొంత అంతర్ముఖులుగా ఉంటారు. అంటే బయటి వ్యక్తులతో కలవడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారిని తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. ఈ రాశి చిహ్నం ఎండ్రకాయ కావటం వల్ల వీరు బయటికి కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితంగా మరియు భావోద్వేగపూరితంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. చిన్ననాటి విషయాలను కూడా వీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అయితే వీరు మూడ్ తరచుగా మారుతూ ఉంటుంది. చంద్రుని కళల వలె వీరి మనసు కూడా ఒక్కోసారి చాలా ఉత్సాహంగా, మరికొన్నిసార్లు నీరసంగా ఉంటుంది. వీరు కష్టపడే తత్వం ఉన్న వారైనప్పటికీ భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు మరియు భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును దాచి ఉంచడంలో దిట్టలు. వృత్తిపరంగా వీరు వైద్యం, వంట, టీచింగ్ లేదా సామాజిక సేవా రంగాల్లో బాగా రాణిస్తారు. తమ వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వీరు అస్సలు ఊహించలేరు. వారికి అండగా నిలబడతారు. మొత్తానికి కర్కాటక రాశి వారు ప్రేమకు ప్రతిరూపాలు మరియు నమ్మకమైన వ్యక్తులు. ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. కానీ ఆ మలుపులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. అయితే ప్రకృతి కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే హెచ్చరికలు లేదా శుభవార్తలు అందిస్తుంది. ఈ ఏడాది ముగిసేలోపు మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వినబోతూ ఉన్నారు. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, చాలా కాలంగా ఆగిపోయిన మీ ఇంటి నిర్మాణం మొదలవటం కావచ్చు, లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కావచ్చు. ఏది ఏమైనా డిసెంబర్ 31 లోపు మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరబోతోంది. ఈ మార్పు కేవలం ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది రాబోయే సంవత్సరంలో మీ జీవితం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో నిర్ణయించే ఒక పునాది అని గుర్తుంచుకోండి. రాబోయే కొత్త సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ముందు మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సంకేతం అని భావించండి. మొదటిగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే డబ్బు అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఆ డబ్బును ఎలా సంపాదించాలో తెలిసిన మనిషికి దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియటం మరింత ముఖ్యం. వచ్చే ఏడాదిలో మీకు ధనయోగం చాలా బలంగా ఉంది. ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ దగ్గర ఎంత ధనం ఉంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులకు చెప్పకండి. మీ సంపాదన గురించి మీరు గొప్పగా చెప్పుకోవటం వల్ల ఎదుటివారిలో అసూయ పెరుగుతుంది. ఆ అసూయ వల్ల కలిగే దృష్టిదోషం మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. మన పురాణాల్లో కూడా ధనాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పారు. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమె ఎక్కడ గౌరవం మరియు రహస్యం ఉంటుందో అక్కడే నిలుస్తుంది. కాబట్టి మీ వ్యాపార లాభాలను కానీ, మీ జీవితం పెరగటం గురించి కానీ ఎవరికీ ముందే చెప్పకండి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించండి. చేతిలో డబ్బు ఉంది కదా అని ఆడంబరాలకు పోయి విలాసవంతమైన వస్తువులు కొనటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు.
పొదుపు అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవటం చాలా ముఖ్యం. రాబోయే కాలంలో మీకు భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తాయి. అప్పుడు మీ దగ్గర ఉన్న పొదుపు మీకు ఎంతో సహాయం పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు లేదా హామీలు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. ఇక రెండవ ముఖ్యమైన విషయం సమాజంలో మీ గౌరవం. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, అది మీ ప్రవర్తనతో సంపాదించుకోవాలి. వచ్చే ఏడాదిలో మీరు మాట్లాడే ప్రతి మాట మీ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఆవేశపడకుండా ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ చేసి మాట్లాడకండి. అలాగే మీకు అన్యాయం చేసిన వారిపై కూడా కఠినంగా ప్రవర్తించకుండా మౌనంగా ఉండండి. మీ మౌనమే వారిపై మీరు సాధించే అతిపెద్ద విజయం. మౌనం మనిషిని జ్ఞానిగా మారుస్తుంది. సమాజంలో పెద్దల ఆదరాభిమానాలు పొందాలంటే వినయంగా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిగత విషయాలను కానీ కుటుంబ సమస్యలను కానీ బయట వ్యక్తులతో పంచుకోవద్దు. మీరు మీ కష్టాలను ఇతరులకు చెప్తే వారు మీ ముందు సానుభూతి చూపించినా వెనుకాల నవ్వుకుంటారు. మీ ఇంటి గడప దాటి మీ సమస్యలు బయటకు వెళ్లకుండా చూసుకోండి. గౌరవం అనేది మీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీ పనుల్లో పారదర్శకత ఉండాలి, కానీ మీ ప్లానుల్లో రహస్యం ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. విజయం సాధించిన తర్వాతే ప్రపంచానికి చాటి చెప్పండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. జీవితంలో పైకి రావాలంటే మనం కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది బద్ధకం. బద్ధకం మనిషికి శత్రువు లాంటిది. రేపు చేద్దాంలే అనే ధోరణి వల్ల మీరు చేజార్చుకునే అవకాశాలు మళ్ళీ తిరిగి రావు. ప్రతి నిమిషం విలువైనదే. కాలాన్ని వృధా చేయటం అంటే మీ జీవితాన్ని వృధా చేయటమే. ఏదైనా పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసే అలవాటు చేసుకోండి. రెండవది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం. గతంలో మీకు జరిగిన అవమానాలు, మీరు చేసిన పొరపాట్లు లేదా మీకు కలిగిన నష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు వర్తమానంలో జీవించలేరు. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోలేరు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము, కానీ జరగబోయే దాన్ని మన చేతులతో మార్చుకోగలము. కాబట్టి గతాన్ని వదిలేసి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయండి. మూడవది చెడు సావాసాలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతారు. ఎప్పుడూ నిరాశావాదంగా మాట్లాడేవారు, ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేసేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వారు మీలోని పాజిటివ్ ఎనర్జీని కూడా గ్రహించేస్తారు. మీకంటే గొప్పగా ఆలోచించేవారు, మిమ్మల్ని ప్రోత్సహించేవారితో స్నేహం చేయండి. నాలుగవది కోపం. కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా అది మీకు నష్టాన్నే మిగులుస్తుంది. కోపం మనిషి బుద్ధిని హరిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఐదవది అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడటం వల్ల మీలోని సృజనాత్మకత నశిస్తుంది. వారు ఎలా ఎదిగారో చూసి నేర్చుకోవాలి తప్ప వారిని ద్వేషించకూడదు. ఈ 5 తప్పులను మీరు చేయకుండా ఉంటే రాబోయే ఏడాదిలో మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. విశ్వం మీకు జాగ్రత్తగా ఉండమని ఇస్తున్న సందేశం అని భావించండి. మరి మంచి జీవితం పొందాలంటే మనం ఏం చేయాలి? మొదటగా క్రమశిక్షణ. ఒక క్రమశిక్షణ లేని మనిషి ఎంత మేధావి అయినా విజయం సాధించలేడు. ఉదయాన్నే నిద్రలేవటం వల్ల మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి ప్రకృతిని ఆస్వాదించండి. ఇది మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం లేదా యోగా కోసం కేటాయించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఎంత సంపాదించినా అది అనుభవించడానికి మీ శరీరం సహకరించాలి. రెండవది నిరంతర అభ్యాసం. లోకం వేగంగా మారుతుంది. కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త టెక్నాలజీని వాడుకోవటం వల్ల మీరు ఇతరుల కంటే ముందుంటారు. మూడవది దాన ధర్మాలు. మీ సంపాదనలో కనీసం కొంత భాగాన్ని నిరుపేదలకు లేదా మూగజీవాలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. మీరు ఇచ్చే ఒక పూట భోజనం ఒకరి ఆకలి తీర్చడం వల్ల మీకు కలిగే తృప్తి వెలకట్టలేనిది. ఆ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. నాలుగవది కృతజ్ఞతాభావం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకండి. దైవ ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు నమ్మే దేవుణ్ణి ప్రతిరోజు స్మరించుకోవటం వల్ల మీ మనసులోని భయాలు తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. ఐదవది ఓర్పు. ఒక్కోసారి మనం అనుకున్నది వెంటనే జరగకపోవచ్చు.
అలాంటప్పుడు నిరాశ చెందకుండా ఓపిక పట్టాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఓర్పు ఉన్నవాడికి విజయం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇది విశ్వం పంపిన సంకేతం అనుకోండి. కుటుంబం మరియు ఆరోగ్యం విషయంలో కూడా మీరు వచ్చే ఏడాది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపటం తగ్గించకండి. ఉద్యోగము, సంపాదన ముఖ్యమే, కానీ అది మీ కుటుంబం కోసమే అన్నది మర్చిపోవద్దు. వారితో సరదాగా గడిపే క్షణాలు మీకు ఎంతో రీఛార్జ్ ఇస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేయండి. వారికి కేవలం ఆస్తిని ఇవ్వటమే కాదు, మంచి సంస్కారాన్ని నేర్పండి. అప్పుడే వారు సమాజంలో గౌరవంగా బ్రతుకుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. ఇంట్లో తరచుగా గొడవలు జరిగితే లక్ష్మీదేవి నిలబడదు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవటం నేర్చుకోండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించండి. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన తాజా భోజనం తీసుకోండి. నిద్ర విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర లేకపోతే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కలలను నెరవేర్చుకోగలుగుతారు. వచ్చే ఏడాదిలో మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినా, మీరు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే ధైర్యం ఉండాలి. జీవితం ఒక పోరాటం. అందులో పోరాడేవాడే విజేత అవుతాడు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఆలోచనలను తుడిచేసి కేవలం పాజిటివ్గానే ఆలోచించండి. ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని నేర్చుకుని ముందుకు సాగితే మీ ప్రయాణం సుఖమయం అవుతుంది. డిసెంబర్ 31 లోపు మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. దాన్ని ఒక ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి. మీ ఆర్థిక రహస్యాలను ఎప్పుడూ పదిలంగా ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగాలంటే మీరు చేసే పనుల్లో స్వార్థం తక్కువగా ఉండాలి. పరిహితం కోరేవారికి ప్రకృతి కూడా తోడుంటుంది. మీ మాటకు విలువ పెరగాలంటే మీరు చెప్పేది చేయాలి. అబద్ధాలు చెప్పటం వల్ల తాత్కాలికంగా లాభం ఉన్నా అది మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. నిజాన్ని మాట్లాడడం కష్టమే అయినా అది మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది. డిసెంబర్ 31 వరకు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, ఈ ఏడాదిలో మీరు చేసిన తప్పులను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తప్పులను మళ్ళీ వచ్చే ఏడాది చేయకుండా ఒక దృఢ నిశ్చయం చేసుకోండి. మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత ఉన్న చోట దైవబలం ఉంటుంది. పాత వస్తువులను లేదా అనవసరమైన వాటిని తొలగించండి. ఇది మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని పంపించి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ ఒక ముగింపుకు వస్తూ ఉన్నాయి. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు మీ జీవితంలోనికి రాబోతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే మీరు ముందుకు సాగాలి. మరి తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 31 లోపు మీకు ఏం జరుగుతుందో. అలాగే వచ్చే సంవత్సరం మీరు అందరికంటే మంచి జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. మీ పట్ల విశ్వం చూపించే కరుణను గుర్తించి ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండండి. ఈ అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సందేశం మీలో కొత్త ఆశలను, ధైర్యాన్ని నింపుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభం జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ యొక్క వస్తువు మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అయిపోవటం ఖాయం. మీ రాశివారు చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసే తత్వం కలవారు. మీరు ఏ పని చేసినా దానిలో 100% మీ శ్రమను పెడుతూ ఉంటారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఈ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఊహించిన విధంగా ధనవంతులు కావాలంటే ఆ ఒక్క వస్తువు మీ దగ్గర ఉంటే చాలు. ఇక మీకు తిరగనేదే ఉండదు.
ఆ వస్తువు ఏమిటి, దానివల్ల మీరు కోటీశ్వర్లు ఎలా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వస్తువు కోసం మీరు వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదు. అది మనకు ప్రతిరోజు అందుబాటులో ఉండే ఒక సామాన్యమైన వస్తువే. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. దానిని సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా మీపై ఉన్న సకల దరిద్రాలు, ప్రతికూల శక్తులు తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సంతోషంగా, సుఖంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అందరి జీవితాలు అలా సాఫీగా సాగవు. చాలామంది జీవితాల్లో అనుక్షణం ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎదురయ్యే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసిన నెల తిరిగేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలని పరిస్థితి ఎంతో మందిది. వచ్చిన జీతం వచ్చినట్టే ఇంటి అద్దెకు, పిల్లల స్కూల్ ఫీజులకు, నిత్యావసర సరుకులకు, కరెంటు బిల్లులకు, పాల బిల్లులకు సరిపోతుంది. ఇక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం మీద విరక్తి కలుగుతుంది. సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చుల మీద పడటము, శుభకార్యాలకు డబ్బు సర్దుబాటు కాకపోవటం వంటివి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. డబ్బు లేకపోవటం వల్ల కుటుంబంలో కూడా సంతోషం కరువవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతూ ఉంటాయి. పిల్లలు అడిగింది కొని ఇవ్వలేకపోయామే అన్న బాధ తల్లిదండ్రులను ప్రతిక్షణం వేధిస్తూ ఉంటుంది. సమాజంలో కూడా డబ్బు లేని వారికి గౌరవం దక్కదు. సొంత బంధువులే చులకనగా చూస్తారు. స్నేహితులు కూడా దూరం పెడతారు. ఏదైనా అవసరం వచ్చి సహాయం అడిగితే ముఖం చాటేస్తారు. ఈ అవమానాలు, ఈ కష్టాలు భరించలేక చాలామంది తమ అదృష్టం ఇంతేనేమో అని, తమ తలరాతలో పేదరికం రాసిపెట్టి ఉందని, తాము జీవితంలో ఎప్పటికీ బాగుపడలేమని నిరాశ నిస్పృహతో కుంగిపోతారు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం దక్కనప్పుడు భగవంతుడు కూడా తమను కరుణించటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటే, మరికొందరు ఎవరైనా చెప్పిన మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మరింత డబ్బును పోగొట్టుకుంటారు. అయితే మన పూర్వీకులు మనకు అందించిన ఎన్నో శక్తివంతమైన కానీ చాలా సులభమైన పరిహారాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చు. మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఒకే ఒక అద్భుతమైన శక్తి ఒక చిన్న వస్తువులో దాగి ఉందని మీకు తెలుసా? దానికి మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయనవసరం లేదు. మన కళ్ళ ముందే ప్రతిరోజు కనిపించే, మనం పెద్దగా పట్టించుకొని ఒక చిన్న వస్తువు అది. కానీ దానిలో అపారమైన దైవిక శక్తి నిగూఢమై ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఐశ్వర్య ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ వస్తువును గనుక మీరు సరైన పద్ధతిలో మీ దగ్గర ఉంచుకుంటే అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి ధనాన్ని మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, మీపై ఉన్న నరదృష్టిని, దిష్టి దోషాలను సమూలంగా నాశనం చేస్తుంది. మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక సానుకూల శక్తి వలయాన్ని అది సృష్టించేస్తుంది. దానివల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇకపై మీరు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా మీరు కష్టపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అంతటి మహిమాన్వితమైన మీ తలరాతను మార్చగల ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు, కేవలం ₹1 బిళ్ళ. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మనం రోజూ చూసే వాడే ఆ రూపాయి నాణానికి అంత శక్తి ఉంది. డబ్బు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటిది డబ్బుకు మూలమైన నాణ్యానికి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. లోహంతో చేసిన నాణెం, భూమి నుండి లభించిన ఖనిజ సంపద, దానికి ఒక విలువను ఆపాదించి మారక ద్రవ్యంగా ఉపయోగిస్తాం. అది వేల లక్షల చేతులు మారుతూ ఉంటుంది. ఎన్నో రకాల శక్తులను తనలో ఇముడ్చుకుంటుంది. ముఖ్యంగా 1 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రారంభానికి, నాయకత్వానికి, సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. అందుకే ₹1 నాణెం అని నాణేల కంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. మనలో చాలామంది డబ్బును గౌరవించరు. నోట్లను నలిపి జేబులో పెట్టుకోవటం,
నాణేలను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వంటివి చేస్తారు. ఇలా చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించటమే. అందుకే అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు. ఎప్పుడైతే మనం డబ్బును గౌరవిస్తామో అప్పుడు లక్ష్మీదేవి మనపై కరుణ చూపి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ రూపాయి నాణెం పరిహారం ద్వారా మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇప్పుడు ఆ పరిహారాన్ని ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక మంచి మెరుస్తున్న ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. దానిని గంగాజలంతో లేదా పసుపు నీటితో శుభ్రంగా కడిగి, ఇలా చేయటం వల్ల ఆ నాణానికి అంటి ఉన్న ఇతర శక్తులు తొలగిపోయి అది స్వచ్ఛంగా మారుతుంది. ఈ పరిహారాన్ని మొదలు పెట్టడానికి శుక్రవారం రోజు లేదా పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమైనవి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆ రూపాయి బిళ్ళను పెట్టండి. అమ్మవారికి దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కరించండి. అమ్మా జగన్మాత, నా ఆర్థిక కష్టాలన్నీ తొలగించు తల్లి. నేను పడుతున్న ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నేను చేసే వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలిగేలాగా దీవించు. వచ్చిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా నా దగ్గరే స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించు అని వేడుకోండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. ఆ తర్వాత ఆ రూపాయి నాణానికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తుంది, శుభాలను కలగజేస్తుంది. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సౌభాగ్యానికి శక్తికి ప్రతీక. ఇలా పసుపు కుంకుమలతో అర్చించటం ద్వారా ఆ నాణం దైవిక శక్తితో ఉత్తేజమవుతుంది. ఆ తర్వాత ఒక చిన్న కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ధైర్యానికి, విజయానికి చిహ్నం. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ ఎరుపు రంగు వస్త్రాలతోనే దర్శనమిస్తారు. ఎరుపు రంగు ప్రతికూల శక్తులను, ముఖ్యంగా నరదృష్టిని, అసూయతో కూడిన ఆలోచనలను తిప్పికొట్టే శక్తి ఉంది. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనపై చాలామందికి అసూయ కలుగుతుంది. వారి కనుదృష్టి మనపై పడటం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఎర్రటి వస్త్రం ఒక రక్షణ కవచంలా పనిచేసి అలాంటి చెడు దృష్టిని మన దరి చేరనివ్వదు. ఇప్పుడు మీరు పూజించిన ఆ రూపాయి నాణాన్ని ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. వీలైతే 3 మూటలు వేయండి. ఈ మూటను మీరు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంచుకోవాలి. పురుషులైతే తమ పర్సులో లేదా జేబులో, స్త్రీలైతే తమ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసుకు, వ్యాపారానికి, ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళినా ఈ లక్ష్మీ స్వరూపమైన మూట మీతోనే ఉండాలి. అయితే ఈ పరిహారంలో ఒక ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి ఈ నాణాన్ని మారుస్తూ ఉండాలి. అమావాస్య లేదా పౌర్ణమికి ముందు రోజు, ఉదాహరణకు చతుర్థి నాడు మీ పర్సులో ఉన్న పాత రూపాయి మూటను తిప్పి ఆ నాణాన్ని ఏదైనా దేవాలయం హుండీలో వేయండి, లేదా ఎవరైనా పేదవారికి, యాచకులకు దానం చేయండి. ఇలా చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉంది. ఇవ్వడం ద్వారానే మనం పొందగలం అనేది ప్రకృతి నియమం. 15 రోజుల పాటు మీతో ఉండి మీ ప్రార్థనల శక్తిని, సానుకూల శక్తిని నింపుకున్న ఆ నాణాన్ని మీరు దానం చేయటం ద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందుతారు. విశ్వానికి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు రెట్టింపు రూపంలో తిరిగి ఇస్తుంది. ఆ పాత నాణాన్ని మీ దగ్గరే ఉంచుకుంటే పాత శక్తి పెరిగిపోతుంది. దానిని దానం చేయటం ద్వారా ఒక శక్తి చక్రాన్ని మీరు పూర్తి చేసిన వారు అవుతారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మళ్ళీ ఒక కొత్త రూపాయి బిళ్ళను తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఎర్రవస్త్రంలో మూటకట్టి మీ పర్సులో పెట్టుకోవాలి. పౌర్ణమి చంద్రుని సంపూర్ణ శక్తితో నిండిన రోజు. ఆ రోజున ఈ పరిహారం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమావాస్య కొత్త ఆరంభాలకు సంకేతం. ఆ రోజున పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో ఒక నూతన ఆర్థిక అధ్యయనం మొదలవుతుంది. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించండి. సందేహాలకు తావివ్వకండి. నమ్మకమే ఈ పరిహారానికి అసలైన శక్తి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గటము, రావాల్సిన డబ్బు చేతికి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి చిన్న చిన్న సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఈ పరిహారం దైవిక అనుగ్రహాన్ని మీకు అందిస్తుంది. కానీ మీ వంతు ప్రయత్నాన్ని, కష్టాన్ని మీరు మానకూడదు. ఈ పరిహారం మీ ప్రయత్నాలకు ఉన్న అడ్డంకులను తొలగించి మీకు విజయాన్ని సులభతరం చేస్తుంది. ఇకపై డబ్బు లేదని చింతించటం
మాని ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచంలోనే ధనవంతులుగా విజయవంతులుగా జీవించండి. అయితే ఇందులో మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు కానీ మీ దగ్గర ఈ శక్తివంతమైన రూపాయి మూట ఉన్నట్టు కానీ ఎవరికీ చెప్పకూడదు. మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి శక్తివంతమైన పరిహారాల గురించి ఇతరులకు చెప్పినప్పుడు వారిలో కలిగే అసూయ, సందేహం లేదా వారి మాటల వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. నరదృష్టి తగిలి పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచి నిశ్శబ్దంగా ఆచరించండి. అప్పుడే దాని పూర్తి ఫలితాన్ని మీరు పొంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఓం